ఉప ముఖ్యమంత్రి పేడిక రాజన్న దొర మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చిందని అన్నారు. సూపర్ 6 పథకాలు ఇస్తారని పేద ప్రజల ఆకలితో ఎదురు చూస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతుందని రాజన్న దొర ఆరోపించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన 9 నెలల్లో ఏమీ చేయలేకపోయింది. మా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే పేదలకు పథకాలు, నిరుద్యోగులకు 1,35,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని రాజన్న దొర చెప్పారు. 10,000 రూపాయలు జీతం ఇస్తే పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. వాలంటీర్ల చేత అందరి చేత కూడా ఓట్లు వేయించుకున్నారు. అది 0. 10,000 జీతము 0. మరి అంగన్వాడీల గురించి ఒకప్పుడు ఇక్కడ గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు ఉన్న ఈ మన ఎమ్మెల్యే గారు సంజయ్ రాయణ గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలుసును. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద మా ప్రభుత్వం ఇరుసుకుపడ్డారు వేతనాల గురించి. మరి ఈరోజు మరి వేతనాలు స్వయంగా మంత్రి కూడా ఆమె కదా. ఒక పక్క గిరిజన శాఖ మంత్రి, ఇంకొక పక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, అంగన్వాడీల మంత్రి ఆమె. మరి ఇచ్చేవచ్చు కదా, ఆ రోజు అడిగిన ఆమె కదా. ఈరోజు జీతాలు ఇచ్చేవచ్చు, అది కూడా 0. ఆశా వర్కర్ల వేతనాలు పెంపు 0. ఆశా వర్కర్లు కూడా ఆమె మంత్రి గారు. అంతేలాగా అన్నీ 0లే. 0 ప్రభుత్వం అనమాట ఇది. సంక్షేమం ఏమిటంటే 0. ఆ పెన్షన్లు పెంపు తప్పించి ఏమి ఇచ్చారు చెప్పండి. అసలు ఇది ఒక ముష్టిలోకి ఒక సిలిండర్ పడేసారు అంతే. పెన్షన్లు అనేది సంక్షేమ పథకం కింద రాదు. ముందే నేను చెప్పాను, అది సామాజిక భద్రత పెన్షన్. అది ఇలాగ ఇవన్నీ 0. అందుకంటే అప్పులు ప్రదేశ్. మా గురించి అప్పులు శ్రీలంక అయిపోతున్నాం, వెనుజులా అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందని చెప్పిన వాళ్ళు ఈరోజు మరి 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ నాకు చెప్పారు కదా. ఇప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్ 9 నెలల్లోనే చేశారు. ఆ డబ్బులు ఏం చేశారు? మా డబ్బులు ఏం చేసాం? అప్పులు చేసి మా డబ్బులు ఏం చేసామో మా దగ్గర కాదు, ప్రజల దగ్గర ఉంది. ప్రతి కుటుంబం దగ్గర కార్డు ఇచ్చాం. ఆ కుటుంబం దగ్గర ఏమి ఇచ్చామో చూపిస్తున్నాం, లెక్కలతో సార్ ఇచ్చాం. గడప గడపకి వెళ్ళి మేము చెప్పాము కూడా, మీ అందరి సమక్షంలోను, విలేకరుల సమక్షంలోనే చెప్పాము. ప్రతి ఇంటికి ఏమి ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, పెన్షన్ ఇచ్చాము, రేషన్ కార్డు ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము, వైఎస్ఆర్ చేయూత ఇచ్చాము, నిరుద్యోగ వృత్తి ఇచ్చాము, నిజ నిరుద్యోగ ఇదేంటో స్కూల్